అందమైన పల్లెటూరిలో రామయ్య సీతమ్మ అనే వయసు పైబడిన దంపతులు నివసిస్తూ ఉండేవారు. వారికి శివయ్య అనే ఒకే ఒక్క కొడుకున్నాడు. శివయ్యకు చిన్నప్పటినుంచి అక్షర జ్ఞానం అస్సలబ్బలేదు. దాంతో తల్లిదండ్రులు కూడా గారాబం చేసి వదిలేశారు. వయసు పెరిగినా శివయ్యకు చదివే రాలేదు. అలాగే కజ్ఞానం కూడా రాలేదు. ఎవరైనా ఏదైనా చెప్తే అది గుడ్డిగా నమ్మేయడం అతని నైజం. ఏది మంచి ఏది చెడి అని ఆలోచించే తెలివి అతనికి లేదు. అతని అమాయకత్వాన్ని చూసి ఊళ్ళో వాళ్లంతా అతన్ని మోసం చేసి వాడుకునేవారు. ఒకరోజు ఉదయం ఇంటి అరుగు మీద కూర్చొని రామయ్య సీతమ్మ ఇలా మాట్లాడుకుంటున్నారు. ఏంటి సీతమ్మ, మనోడి పరిస్థితి చూస్తుంటే నాకు రాత్రులు నిద్ర కూడా సరిగా పట్టట్లేదు. వయసులో ఎదిగాడు గాని బుద్ధిలో ఇంకా ఏమీ తెలియని అమాయకుల్లే ఉన్నాడు. మనం ఉన్నంతకాలం వాడికి ఒక పూట తిండి పెడతాం. రేపు మనం కళ్ళు మూసాక వాడి పరిస్థితి ఏంటి? ఈ స్వార్థపూరితమైన లోకంలో వాడు ఎలా బ్రతుకుతాడు? నాకు కూడా అదే బెంగగా ఉందండి. వాడు చాలా మంచోడు, కాల్మోషం లేనోడు. కానీ ఈ లోకం మంచి వాళ్ళను బతకనివ్వదుగా. మొన్నటికి మొన్న అంగడికెళ్ళి 10 రూపాయలు కూరగాయలు తెమ్మంటే 100 రూపాయల కాగితం ఇచ్చి చిల్లర కూడా తీసుకోకుండా వచ్చేసాడు. అడిగితే ఆ కూరగాయల వాడు చిల్లర లేదన్నాడమ్మా అని నవ్వుతా చెప్తున్నాడండి. వీడి అమాయకత్వం చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది నాకు. వాడికి చదువు రాకపోవడం వల్లే ఈ కష్టాలన్నీ. అక్షరాల కూర్పు తెలీదు, పైసల లెక్కలు తెలియవు. మనం వ్యవసాయం చేసుకోలేక మనకున్న 2 ఎకరాల పొలాన్ని రంగడికి కౌలుకిచ్చాం. వాడు ప్రతి ఏడు పంట పడలేదని పురుగులు పడ్డాయని ఏవో అబద్ధాలు చెప్పి మనకు రావాల్సిన కౌలు ధరలో సగం కూడా ఇవ్వట్లేదు. ఆ విషయం మనకు తెలిసినా మన కొడుకు ఇల్లు అడిగితే రంగడు చెప్పే మాయ మాటలు నమ్మి వాడిచ్చిన ఆ కొద్దిపాటి సొమ్ములే తీసుకుని మురిసిపోతూ వస్తున్నాడు. మనం ఎన్నాలని వాడికి అండగా ఉంటామండి. వాడికి ఒక ఇంటి వాడిని చేస్తే ఆ వచ్చే కోళ్ళు ఏమైనా వాడిని సరైన దారిలో పెడుతుందేమోననే ఆలోచన వచ్చిందండి నాకు. ఓ మంచి చదువుకున్న గుణవంతురాలైన అమ్మాయిని చూసి మన శివయ్యకి వివాహం చేద్దామండి. ఆ పిల్లైనా వాడికి లోక జ్ఞానం నేర్పుతుందేమో. నువ్వు చెప్పింది నిజమే సీతమ్మ. చదువుకున్న అమ్మాయి అయితేనే వాడికి ఈ ఇంటికి వెలుగు తెస్తుంది. నా స్నేహితుడు పక్కూర్లో ఉన్నాడు. వాడి కూతురు గౌరీ చాలా తెలివైంది. 10వ తరగతి దాకే చదువుకుంది. వాళ్ళతో మాట్లాడి ఈ సంబంధం కలుపుకుందాం. అలా రామయ్య సీతమ్మ వెళ్లి గౌరీ తల్లిదండ్రులతో మాట్లాడతారు. శివయ్య అమాయకత్వం గురించి దాచకుండా నిజం చెప్తారు. గౌరీ చాలా అర్థం చేసుకునే మనస్తత్వం గలది కావడంతో ఆ పెళ్లికి ఒప్పేసుకుంటుంది. ఎంతో వైభవంగా శివయ్య గౌరీల వివాహం జరుగుతుంది. గౌరీ ఆ ఇంటికి కోడలిగా అడుగు పెడుతుంది. పెళ్లైన కొన్ని నెలలకే శివయ్య ప్రవర్తనను, అతని అమాయకత్వాన్ని గౌరీ చాలా దగ్గరగా గమనిస్తుంది. ఒకరోజు మధ్యాహ్నం ఇంట్లో శివయ్య గౌరీ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏవండి, ఉదయం చిల్లర కొట్టుకెళ్ళి సరుకులు తెమ్మని పంపించాను కదా, ఏవా సరుకులు? పైగా మీ దగ్గర డబ్బులు కూడా ఏమీ లేవు. అదేం లేదు గౌరీ, దారిలో మన కౌలు రీతి రంగడు కనిపించాడుగా. పాపం వాడికి ఏదో ఇబ్బంది వచ్చిందట, చాలా బాధపడుతూ అడిగాడు. అందుకే సరుకులకి ఇచ్చిన సొమ్ము వాడికి ఇచ్చేశాను. వాడికి సాయం చేసిన సంతోషంతో సరుకులు లేకుండానే ఇంటికి వచ్చేసాను. అయ్యో, ఏంటండి మీరు చేసే పనులు? ఆ రంగాడు ఎలాంటి వాడో మీకు తెలీదా? ప్రతి ఏటా మనం పొలం కౌలు సొమ్ము ఎగరామ పెట్టేది వాడే కదా. మావయ్య గారు ఎన్నోసార్లు చెప్పారు వాడు మోసగాడు అని. మళ్ళీ వాడికి మీ చేతుల ధనం ఎలా ఇచ్చారు? అయ్యో, అలా అనకు గౌరీ. రంగడు చాలా మంచోడు. వాడు నా దగ్గర కన్నీళ్లు పెట్టుకుని బ్రతిమలాడాడు. అబద్ధం ఎందుకు చెప్తాడు చెప్పు? ఎవరికైనా కష్టం వస్తే మనం సాయం చేయాలి కదా అని మనసు కరిగి ఇచ్చేశాను. సాయం చేయడం తప్పు కాదండి. కానీ అవతలవాడు నిజంగా కష్టంలో ఉన్నాడా లేక మన అమాయకత్వాన్ని వాడుకుంటున్నాడా అని తెలుసుకునే విచక్షణ మనకుండాలి. మీరు మనుషుల మాటలు విని వెంటనే నమ్మేస్తున్నారు. లోకం చాలా స్వార్థపూరితమైందండి. నాకంతగా లోకజ్ఞానం లేదు గౌరీ. అందరూ నాలాగే మంచి వాళ్ళు అనుకుంటాను. ఆయన నాకు చదువు రాదు కదా, నాకు ఇవన్నీ ఎలా తెలుస్తాయి? నేనేం నేర్చుకోలేను. చదువు రాకపోతే నేర్చుకోవచ్చు, అందులో తప్పేముంది? కానీ మోసపోతున్నామని తెలిసి కూడా అలాగే ఉండిపోవడం చాలా తప్పు. సరే, ముందు మీరు భోజనం చేయండి. ఈ రాత్రికి నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. గౌరీ తన భర్తను ఎలాగైనా సరైన మార్గంలోకి తీసుకురావాలని, అతనికి చదువు మరియు లోకజ్ఞానం నేర్పించాలని గట్టిగా నిశ్చయించుకుంటుంది. కొన్ని రోజుల తర్వాత వ్యవసాయం పంట చేతికొచ్చే సమయం అవుతుంది. కౌలుకి తీసుకున్న రంగడు ఆ సంవత్సరం కౌలు సొమ్ము ఇవ్వడానికి రామయ్య ఇంట్లో ఏమో శివయ్య గౌరీ మాత్రమే ఉంటారు. రంగడు నటిస్తూ దీనంగా ముఖం పెట్టి, బాబు శివయ్య, ఇంట్లోనే ఉన్నావా బాబు?
నేను నీ కౌలు రైతుని రంగన్న వచ్చానయ్యా. రా రా రంగుడు, ఏంటిలా వచ్చావు? అంతా కులాసేనా? కూర్చో. ఆ సమయంలో గౌరీ లోపలి గదిలో నుంచి వీరి సంభాషణను గమనిస్తూ ఉంటుంది. ఏం కులాసనో బాబు, నా బతుకంతా కష్టాల పాలే. ఈ ఏడు వానలు సరిగ్గా పన్నే లేదా. పడ్డ వాళ్లకు పంట చేతికొచ్చే సమయానికి తెగులు బట్టి సగం పంట కాస్త నాశనం అయిపోయింది. నేను పెట్టిన పెట్టుబడి కూడా చేతికి రాలేదు బాబు. ఆ అప్పుల వాళ్ళు ఇంటి ముందు పడిగాపులు వస్తున్నారు. నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది శివయ్య. అయ్యయ్యో పాపం, ఎంత కష్టం వచ్చింది రంగా. మరి ఎలా పుడుస్తావా అప్పులు? నీ పరిస్థితి వింటుంటే నాకు చాలా బాధగా ఉందే. ఏముంది బాబు, నా కర్మ కాలిపోయింది. అయినా మీ పొలం కౌలు సొమ్ము నేను ఇవ్వాలి కదా. మీరు నా ప్రాణదాతలు. అందుకే నేను అప్పు చేసి మరి నా భార్య మెడలోని పుస్తల తాడు తాకట్టు పెట్టి మరి మీకోసం ఈ కౌలు ధనం తెచ్చాను బాబు. మీకు ఇచ్చేది 10,000 కదా, నా దగ్గర 5,000 మాత్రమే ఉన్నాయి. అయ్యయ్యో, నువ్వు నా కోసం ఇంత కష్టపడాలా? పర్వాలేదులే, నువ్వు తెచ్చిన 5,000 డబ్బు ఇవ్వు చాలు. నీ కష్టాలు తీరాక మిగతా విద్దువు గాని. నీ నిజాయితీకి నాకు చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తోంది. అలా అని శివయ్య ఆ డబ్బుని రంగడి చేతుల నుంచి తీసుకుంటాడు. రంగడు మనసులో నవ్వుకుంటూ తన మోసం పారిందని సంతోషపడుతూ ఉంటాడు. సరే బాబు, నీలాంటి దేవుడు దొరకడం నా అదృష్టం. నేను ఇకెళ్ళొస్తాను, పొలంలో ఉన్నాయి. అని చెప్పి రంగడు వెళ్ళిపోగానే శివయ్య ఆ ధనపు కట్టం తీసుకొని ఇంట్లోకెళ్లి గల్లాపెట్లు వేయడానికి వెళ్తూ ఉంటాడు. అప్పటి వరకు లోపల ఉండి అంత విన్న గౌరీ వెంటనే బయటకొచ్చి శివయ్యను ఆపుతుంది. ఏవండి, ఆగండి, ఆ డబ్బులు అలా పెట్టిలా వేయకండి. ఒకసారి ఇటు ఇవ్వండి. ఏంటి గౌరీ, రంగడు కోల్సం ఇచ్చెళ్ళాడు. పాపం వాడికి ఏడు పంట అస్సలు పండలేదట. వీటిని జాగ్రత్తగా పెట్లో దాచుదామని వెళ్తున్నాను. ముందు ఆ డబ్బు కట్ట నా చేతికివ్వండి. మీరు వాటిని లెక్క పెట్టారా? అందులో ఎంత ఉందో మీకు తెలుసా? లెక్క పెట్టడం ఎందుకే గౌరీ? రంగడు నా ముందే కదా ఎప్పుడు అబద్ధం చెప్పడుగా. వాడి మాట మీద నాకు నమ్మకం ఉంది. ఇక్కడే మీరు పప్పులో కాలేశారు. లోకల్లో ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. ముఖ్యంగా ధనం విషయంలో అస్సలు నమ్మకూడదు. తీసుకురండి, నేను లెక్క పెడతాను. అప్పుడు గౌరీ ఆ నోట్ల కట్టను తీసుకొని శివయ్య ముందే లెక్క పెడుతుంది. అందులో 100 రూపాయల నోట్లు కేవలం 10 మాత్రమే ఉంటాయి. చూసారా, మీరు 5,000 నమ్మి తీసుకున్నారు. కానీ ఇందులో ఉన్నది కేవలం 1,000 రూపాయలు మాత్రమే. మీరు కనీసం వాటిని లెక్క పెట్టకుండానే వారు చెప్పింది నమ్మి మోసపోయారు. ఏంటిది, 1,000 రూపాయలున్నాయా? బహుశా వాడు పొరపాటున తక్కువిచ్చుంటాడేమో గౌరీ. వాడు కావాలని మోసం చేసేవాడు కాదు. నేనెళ్ళి వాడిని అడుగుతానుండు. ఇంకా వాడిని వెనకేసుకొస్తున్నారేంటండి? వాడి పొరపాటున ఇవ్వలేదు, కావాలని మీకు తక్కువిచ్చాడు. మీకు చదువు రాదని, లెక్కలు తెలియవని వాడికి బాగా తెలుసు. పైగా ఏడాది వానలు బాగా పడ్డాయి. నిన్ననే మన పక్కింటి సుబ్బయ్య గారు చెప్తున్నారు, రంగడీసారి 40 బస్తాల ధాన్యం అమ్మాడని. వాడికి బ్రహ్మాండమైన లాభాలొచ్చాయండి. కాని మీ దగ్గరకొచ్చి నాటకాలాడి పంట పండలేదని చెప్పి 10,000 ఇవ్వాల్సిన చోటు 5,000 చేతులు పెట్టెళ్ళాడు. వాడు మిమ్మల్ని ఒక అమాయకుని చేసి ఆడుకుంటున్నాడు. నిజంగానా గౌరీ? రంగడు నన్ను ఇంత దారుణంగా మోసం చేస్తున్నాడా? నేను వాడిని నమ్మి నా అన్నలా భావించి ఎంత సాయం చేశాను. వాడు నన్ను ఇలా పదే పదే మోసం చేస్తున్నాడని నాకు ఇప్పుడే అర్థమవుతోంది. నాకు చాలా సిగ్గుగా ఉంది గౌరీ. నాకేం చేత కాదు. ఈ అక్షరగానం లేకపోవడం వల్లనే కదా నేను ఇలా పశువులా బ్రతుకుతున్నాను. మీరేం బాధపడకండి. మీకు చదువు రాకపోవడం మీ తప్పు కాదు. కాని దానివల్ల మోసపోతున్నామని తెలుసు కూడా దాన్ని సర్దిద్దుకోకపోవడం తప్పు. ఎవరితో ఎలా ఉండాలో, ఎవరి మాటలు నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలుసుకోవడమే అసలైన లోకజ్ఞానం. ఈ రోజు నుంచి నేను మీకు అన్నీ నేర్పిస్తాను. నాకు ఈ వయసులో చదువు వస్తుందా గౌరీ? నా బుర్రకు అక్షరాలు ఎక్కుతాయంటావా? ఊళ్ళో వాళ్ళు నన్ను చూసి నవ్వరా? ఊళ్ళో వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. మీరు మోసపోతుంటే నవ్వేవాళ్లే. మీరు చదువుకొని పైకొస్తే చూసి ఓర్వలేరు. నేర్చుకోవడానికి వయసుతో పని లేదు. మీకిష్టం, పట్టుదలుంటే చాలు. నేను మీకు అక్షరాలు నేర్పిస్తాను, సంఖ్యల లెక్కలు నేర్పిస్తాను. ఈ లోకంలో ఎలా బ్రతకాలో, మోసగాళ్లను ఎలా ఎదుర్కోవాలో అన్నీ నేను నేర్పిస్తాను. మీరు నా మాట వింటారుగా? ఖచ్చితంగా వింటాను గౌరీ. నా కళ్ళు తెరిపించావు. ఇన్నాళ్ళు కళ్ళున గుడ్డి వాళ్ళ బ్రతికాను. ఇక మీదట ఎవరి చేతిలో మోసపోను. నువ్వు నాకు గురువువి, నేను నీ శిష్యుణ్ణి. నువ్వేం చెప్తే అది చేస్తాను. ఆ మరుసటి రోజు నుంచే గౌరీ తన భర్తకు అక్షర జ్ఞానం చెప్పడం ప్రారంభిస్తుంది. పగలంతా వ్యవసాయ పనులు చూసుకుంటూనే రాత్రిపూట దీపం వెలుతురులో గౌరీ దగ్గర అక్షరాలు దిద్దడం శివయ్య మొదలెట్టాడు. 1 ఏడాది గడిచింది. మళ్లీ పంట చేతికొచ్చే సమయం అయింది. రంగడు ఎప్పటిలాగే కౌలు సమ్ము ఎగ్గొట్టాలని పథకం వేసుకుని శివయ్య ఇంటికొచ్చాడు. ఈసారి శివయ్య మునిపటిలా లేడు. వరండాలో ఒక వార్తాపత్రిక చదువుకుంటూ కూర్చున్నాడు.
రంగడది చూసి ఆశ్చర్యంగా, ఏడి బాబు శివయ్య, కాగితం పట్టుకున్నావు? నీకు చదవడం రాదు కదా, బొమ్మలు చూస్తున్నావేంటి? శివయ్య పత్రిక పక్కన పెట్టి గంభీరంగా, రా రా రంగడు, బొమ్మలేం కాదు, ఈరోజు అంగడిలో ధాన్యం ధరలు ఎలా ఉన్నాయో చదువుతున్నారు. మొన్న నువ్వు మన పొలాల్లో పడిన 50 బస్తాల ధాన్యం అమ్మినప్పుడు బస్తా ధర ఎంత పలిగిందో చూస్తున్నాను. అదేంటి బాబు అలా మాట్లాడుతున్నావు? నేను 50 బస్తాలు ఎక్కడమ్మాను? ఈ ఏడు కూడా పంటకు తెగులు బట్టి 10 బస్తాలు కూడా రాలేదు బాబు. నీకు ఎకరాకు 5,000 చెప్పున ఇవ్వాలి కదా. నా పరిస్థితి బాగోలేక ఇదిగో ఈ 5,000 తెచ్చాను, దయచేసి తీసుకో బాబు. గత ఏడాదిలాగే నన్ను కాపాడు. గత ఏడాది నేను అమాయకుడి రంగా, కానీ ఇప్పుడు కాదు. నా భార్య గౌరీ దయ వల్ల నాకు అక్షరాలు లెక్కలన్నీ వచ్చాయి. మన ఒప్పందం ప్రకారం నువ్వు నాకు ఇవ్వాల్సిన కౌలు ధనం 10,000. అందులో ₹1 తగ్గినా నేను ఒప్పుకోను. మర్యాదగా 10,000 ఇక్కడే లెక్క పెట్టించి వెళ్ళు, లేదంటే ఊరి పెద్దల దగ్గర పంచాయతీ పెడతాను. నీ మోసాలన్నీ బయట పెడతాను. అప్పుడు రంగడు శివయ్య మాటలు విని నివ్వెరపోయాడు. తన దొంగతనం బయటపడిందని శివయ్య ఇక మోసపోయాడని అర్థం చేసుకున్నాడు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏమండి, చాలా బాగా మాట్లాడారు. ఈ రోజు మీలో ఉన్న ఆత్మవిశ్వాసం చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందండి. ఇదంతా నీ చలవే గౌరీ. నువ్వు నా జీవితంలోకి రాకపోయి ఉంటే నేనెప్పటికీ ఆ చీకట్లోనే ఉండిపోయేవాణ్ణి. చదువు విలువేమిటో, లోక జ్ఞానం అంటే ఏంటో నాకు నేర్పించి నా కళ్ళు తెరిపించావు. నీకెంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. అప్పుడే ఊరు నుంచి తిరిగొచ్చిన రామయ్య, సీతమ్మలు ఈ దృశ్యాన్ని చూసి ఆనంద బాష్పాలు రాలుస్తారు. తమ కొడుకులో వచ్చిన ఈ మార్పును చూసి వారెంతో మురిసిపోతారు. కోడలు పిల్ల, మా ఇంటికి మహాలక్ష్మిలా వచ్చావమ్మా. నా కొడుకును ఒక ప్రయోజకుడిలా, లోకం తెలిసిన వాడిగా మార్చావు. మా జన్మ ధన్యమైంది పో. అప్పటినుంచి శివయ్య తన వ్యవసాయాన్ని తానే స్వయంగా చూసుకుంటూ ఎవరి చేతిలో మోసపోకుండా వచ్చిన లాభాలతో ఎంతో గొప్పగా జీవితాన్ని సాగించాడు. తనలాగా ఎవరు మోసపోకూడదని ఊళ్ళో ఉన్న అక్షరాస్యులకు రాత్రిపూట తానే స్వయంగా చదువు చెప్పడం మొదలుపెట్టాడు. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? చదువు అనేది మనిషికి కళ్ళు లాంటిది. అది లోకాన్ని ఎలా చూడాలో నేర్పుతుంది, మోసాల నుంచి కాపాడుతుంది. ఎంతటి అమాయకులకైనా పట్టుదలతో విద్యను, అలాగే లోక జ్ఞానాన్ని నేర్చుకుంటే సమాజంలో ఎంతో ఉన్నతంగా మరియు గౌరవంగా జీవించగలరు. ఒక సువర్ణగిరి అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని ధర్మరాజు అనే మహారాజు ధర్మబద్ధంగా పరిపాలిస్తుండేవాడు. ఆ రాజుపు సరిహద్దుల్లో రామయ్య అని పేద వంటవాడు తన భార్య పార్వతితో కలిసి ఒక చిన్న పూరి గుడిసెలో నివసించేవాడు. రామయ్యకు వంట చేయడంలో ఉన్న నేర్పు మరెవ్వరికీ లేదు. కాని అతని దారిద్ర్యం అతన్ని బయట ప్రపంచానికి తెలియకుండా చేసింది. ఒకరోజు పార్వతి ఇంట్లో రామయ్యతో ఇలా అంటుంది, యావండి, కాసేట చూడండి, ఈ పూటకి వండడానికి ఇంట్లో పిడిగడి బియ్యం కూడా లేవు. మన కష్టాలు ఎప్పుడు తీస్తాయో ఏమో. కంగారు పడకు పార్వతి, దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడు. ఈ రోజు ఊరి చివర చిన్న పెళ్ళుంది, అక్కడికెళ్ళి వంట చేస్తే వాళ్ళిచ్చే అరాకర డబ్బులతో ఈ వారం గడిచిపోతుంది. ఎన్నాళ్ళు ఇలా ఇతరుల దగ్గర ఆరాకొర జీతానికి పనిచేస్తారు? ఈ రోజే నగరంలో దండోర వేశారండి. రాజుగారి కోటలో విందు కోసం కొత్త వంటగాళ్ళు కావాలట. మీరెళ్ళి మీ ప్రతిభని ఎందుకు నిరూపించుకోకూడదు? కోట అంటే సామాన్యమైన విషయం కాదు పార్వతి. అక్కడ పెద్ద పెద్ద వంటగాళ్ళు ఉంటారు. నాలాంటి పేదవాడిని లోపలికి రాణిస్తారంటావా? రుచికి పేదరిక భేదం ఉండదు కదండి. మీ చేతి వంట తింటే మహారాజు గారు ఖచ్చితంగా మిమ్మల్ని మెచ్చుకుంటారు. నా మాటిని ఈ రోజే కోటకు బయలుదేరండి. సరే పార్వతి, నీ నమ్మకమే నా ధైర్యం. ఇప్పుడే బయలుదేరుతాను. అలా చెప్పి రామయ్య కోట వంటశాలకు చేరుకుంటాడు. అక్కడ ప్రధాన వంటగాడు వీరన్న అనే వ్యక్తి రామయ్యను అడ్డగిస్తాడు. ఆగో, ఎక్కడికి వెళ్తున్నావు? చూస్తుంటే ఏదో బిచ్చగాళ్ళ ఉన్నావే. ఇది మహారాజు గారి వంటశాల, ఇక నీకేం పని? అయ్యా, నా పేరు రామయ్య, వంటోండి. రాజుగారు వంటకాల కోసం ప్రకటన చేశారని తెలిసొచ్చాను. ఒక్క అవకాశం ఇవ్వండి అయ్యా. నీలాంటి వాళ్ళు రోజుకు 10 మంది వస్తుంటారు. ఇక్కడ వంట చేయాలంటే ఎంతో అనుభవం ఉండాలి. పో, పోయి ఎక్కడైనా చిన్న హోటల్ పని చూసుకో. అదే సమయంలో అక్కడ పాత్రలు శుభ్రం చేస్తున్న సుబ్బయ్య అనే మరో మొసలి వంటవాడు రామయ్య పరిస్థితి చూసి జాలిపడతాడు. వీరన్న గారు, ఆ వయసు మళ్ళిన వ్యక్తిని అలా పంపకండి. పాపం ఆశతో వచ్చాడుగా, ఒకసారి వండనివ్వండి. నచ్చకపోతే పంపించేయచ్చు కదా.
సరే సుబ్బయ్య, నీ మాట కాదని లెక్క చెప్తున్నాను. ఓయ్ రామయ్య, ఆ మూలన ఉన్న చిన్న పొయ్యి మీద ఏదో ఒక వంటకం చెయ్యి. ఒకవేళ రాజుగారికి నచ్చకపోతే నీ వేపు విమానం మోత మోగుతుంది, జాగ్రత్త. చెత్తమయ్యా, తప్పకుండా ప్రయత్నిస్తాను. అలా చెప్పి రామయ్య ఎంతో ఏకాగ్రతతో వంట చేయడం మొదలెడతాడు. సుబ్బయ్య అతనికి కావలసిన సామాన్లు అందిస్తూ ఉంటాడు. రామయ్య వండుతున్న పదార్థం సువాసన వంటశాలంతా వ్యాపిస్తుంది. అబ్బో రామయ్య గారు, ఏమిటా సువాసన? ముక్కు పుటలు అదిరిపోతున్నాయి. మీరు ఏ మసాలాలు వాడుతున్నారు? సుబ్బయ్య గారు, నేను ఆడేది కేవలం ప్రేమ భక్తి మాత్రమే. వంట చేసేటప్పుడు మనం ఎంత ఏకాగ్రతతో చేస్తామో ఆ రుచి అంత మెరుగుతుంది. అంతలో మహారాజు ధర్మరాజు గారు వంటశాలను సందర్శించడానికి వస్తారు. ఏంటది? ఈరోజు వంటశాలలో ఏదో వింతైనా కమ్మని సువాసన వస్తుంది. ప్రధాన వంటగాడా, ఏం వంటకం సిద్ధం చేస్తున్నావు? అది అది నేను కాదు ప్రభు. ఎవరో కొత్తగా వచ్చిన రామయ్య అని వంటగడు చేస్తున్నాడు. రాజుగారు రామయ్య దగ్గరికెళ్ళి, ఏమిటా పదార్థం రామయ్య? ఒక్కసారి రుచి చేయించు. తీసుకోండి ప్రభు, ఒక సామాన్యమైన కూరగాయల మిశ్రమం. రాజుగారు రుచి చూసి పరవశించిపోతూ, అబ్బా అద్భుతం, అమృతంలా ఉంది. ఇన్నేళ్లుగా నేను ఎన్నో వంటలు తిన్నాను, కానీ ఇలాంటి రుచిని ఎప్పుడు చూడలేదే. రామయ్య, నీ వంటలో ఏదో శక్తి ఉంది. నేటి నుంచి నువ్వు కూడా ఈ రాజ వంటశాలలో ఒకడివి. ధన్యుణ్ణి మహారాజా. అలా రామయ్యకు కోటలో ఉద్యోగం దొరుకుతుంది. కానీ వీరన్నకి ఇది ఏమాత్రం నచ్చదు. అతను రామయ్యపై అసూయ పెంచుకుంటాడు. సుబ్బయ్య మాత్రం రామయ్యకు మంచి స్నేహితుడుగా మారతాడు. చూసావా సుబ్బయ్య, ఆ ముసలి రామయ్య వచ్చి మనందరి పేరుని పాడు చేస్తున్నాడు. రాజుగారు ఇప్పుడు అతన్ని పొగుడుతున్నారు. ఏదో ఒకళ్ళు అతన్ని ఇక్కడి నుంచి పంపించేయాలి. ఎందుకు వీరన్న గారు? అతను మంచోడు, పైగా అద్భుతంగా వంట చేస్తాడు. మనం కూడా అతని దగ్గర నేర్చుకోవాలి, గాని ఇలా కుట్రలు చేయడం తప్పు కదా. నువ్వు నోరు మూసుకో, నీకేం తెలీదు. వాడికి ఒక పెద్ద కష్టం వచ్చేలా చూస్తారు. అలా అనుకుంటూ ఉండగా కొన్ని రోజుల తర్వాత పొరుగు రాజపు రాజు విందు కోసం ఒక భారీ సముద్రపు చేపను తెప్పిస్తారు. ఆ చేపను శుభ్రం చేసే బాధ్యతను వీరన్న కావాలని రామయ్యకు అప్పగిస్తాడు. రామయ్య, ఈ చేప చాలా అరుదైంది. దీన్ని కోయడం చాలా కష్టం. ఒకవేళ ఏ చిన్న పొరపాటు జరిగినా రాజుగారు నేను ఉరి తీస్తారు. నువ్వే దీన్ని శుభ్రం చేయాలి. సరే అయ్యా, మీరు చెప్పినట్లే చేస్తాను. రామయ్య గారు జాగ్రత్త, వీరన్న ఏదో పన్నాగం పన్నాడు. నేను మీకు సాయం చేస్తాను. వద్దు సుబ్బయ్య, ఈ పని నేను ఒక్కడిని చెయ్యాలి. నువ్వు వెళ్ళి వేరే పనులు చూసుకోలే. అంతా ఆ దేవుడి పైనే బాణం వేస్తాను. అప్పుడు రామయ్య ఏకాంతంగా ఆ పెద్ద చేపను కోస్తూ ఉండగా అతని కత్తికి ఏదో గట్టిగా తగులుతుంది. అది తీసి కడిగి చూడగా ఒక పెద్ద వజ్రం బయటపడుతుంది. అప్పుడు రామయ్య తనలో తాను, ఇదేంటి, శాప కడుపులో ఎంత పెద్ద వజ్రమా? దీని కాంతికి గదంతా మెరిసిపోతుంది. ఇది అమ్మితే నా పేదరికం పోతుంది. నేను పార్వతి రాజభోగాలు అనుభవించవచ్చు. మా ఇంటికి అసలు కష్టాలే ఉండవు. ఆ సమయంలో మరోవైపు వీరన్న కిటికీలో నుంచి ఇది చూస్తాడు. అప్పుడు వీరన్న తనలో తాను, అబ్బో, వజ్రం దొరికిందా? ఇప్పుడు వాడు దాన్ని దోచుకుంటే రాజుగారికి చెప్పి వాడిని దొంగ ముద్ర వేసి కారాగారంగా పంపించచ్చు. ఒకవేళ వాడు నాకిస్తే సగం పంచుకోవచ్చు. అలా అనుకుని వీరన్న వెంటనే లోపలికి వస్తాడు. రావయ్య, ఏంటది? నీ చేతిలో ఏదో మెరుస్తోంది. అది వజ్రం కదా? నీ అదృష్టం పండిందో. దాన్ని ఎవరికి తెలియకుండా దాచుకో. కావాలంటే నాకు కాస్త వాట ఇవ్వు. ఎవరికి చెప్పాలే. వీరన్న గారు, ఇది మన సొత్తు కాదు. రాజుగారు తెప్పించిన చేపలు దొరికింది కాబట్టి ఇది రాజుగారికి చెందుతుంది. దీన్ని దాచుకోవడం పాపం. నువ్వు పరమ పిచ్చోడు రామయ్యా. రాజుగారికి ఇప్పటికీ బోల్డ్ అంత వస్తుంది. ఈ ఒక్క వజ్రంతో ఆయనకు వచ్చే నష్టమేమీ లేదు. కానీ నీ జీవితం మారిపోతుంది. ఆలోచించు. క్షమించండి వీరన్న గారు, నా పేదరికం నా ఆకలిని పెంచిందేమో గాని నా నిజాయితీని చంపలేదు. నేనిప్పుడే వెళ్ళి మహారాజు గారికి దీన్ని అప్పగిస్తాను. అలా అని రామయ్య బయలుదేరుతూ ఉండగా సుబ్బయ్య ఎదురవుతాడు. రామయ్య గారు, ఏమైంది? వీరన్న గారు ఎందుకు అంత కోపంగా ఉన్నారు? సుబ్బయ్య, ఈ చేపలో వజ్రం దొరికింది. దీన్ని రాజుగారికి ఇవ్వడానికి వెళ్తున్నాను. వీరన్న గారు నన్ను దొంగతనం చేయమంటున్నారు.
రామయ్య గారు, మీ నిజాయితీకి నా జోహార్లు. మీరెళ్ళండి. ఈ వీరన గురించి నేను చూసుకుంటాను. అలా రామయ్య నేరుగా రాజసభకు చేరుకుంటాడు. అక్కడ రామయ్యను అడ్డగించిన సైనికులను తోసుకొని లోపలికెళ్తాడు. ఆగు రామయ్య, రాజుగారు చర్చల్లో ఉన్నారు. ఇప్పుడు లోపలికి వెళ్ళడం నిషిద్ధం. ప్రాణాల కంటే విలువైన విషయం ఇది. దయచేసి నన్ను అనుమతించండి. ఆ సమయంలో రాజుగారు రామయ్యను చూసి దగ్గరకు పిలుస్తారు. ఏమిటి రామయ్య, ఇంత ఆందోళనగా ఉన్నావు? చేప వంటకం పూర్తయిందా? మహారాజా, చేప వంటకం కంటే ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. ఇదిగోండి, ఆ చేప కడుపులో ఈ వజ్రం దొరికింది. ఇది మీ రాజపు సొత్తు. దీన్ని స్వీకరించండి. ఆశ్చర్యంతో వజ్రాన్ని అందుకొని రాజుగారు, ఇది సామాన్యమైన వజ్రం కాదు రామయ్య. దీని విలువ కొన్ని లక్షల బంగారు నాణాలుంటుంది. రామయ్య, దీన్ని నువ్వు దాచుకోవచ్చు కదా. నీ దారిద్ర్యం తీరిపోయింది కదా. మహారాజా, దారిద్ర్యం కంటే దొంగతనం భయంకరమైంది. పరుల సొమ్ముతో కడుపు నింపుకోవడం నాకిష్టం లేదు. నా నిజాయితీనే నా ఆస్తి. ఇంతలో వీరన్న సభలోకి పరిగెత్తుకుంటూ వచ్చి నాటకం మొదలెడతాడు. మహారాజా, ఈ రామయ్య అబద్ధం చెప్తున్నాడు. వాడు వజ్రం దొరికినప్పుడు దాన్ని దాచుకోవాలని చూశాడు. నేను చూసి గద్దించేసరికి బయటపడతాననే భయంతో ఇప్పుడు వచ్చి మీకు ఇస్తున్నాడు. వాణ్ణి శిక్షించండి. రాజుగారు తీక్షణంగా చూస్తూ ఇది నిజమా రామయ్య? సభలోకి ప్రవేశిస్తూ సుబ్బయ్య, కాదు మహారాజా, వీరన్న అబద్ధం చెప్తున్నాడు. రామయ్యకు ఆశ చూపించింది, దొంగతనం చేయమని ప్రోత్సహించింది వీరన్నే. నేను కిటికీ దగ్గర నుండి అంతా విన్నాను. రామయ్య గారు ఏమాత్రం ఆశపడలేదు. వీరన్న, నీ కుట్రలు నాకు తెలియమనుకున్నావా? ఎప్పటి నుండో నీ గురించి ఫిర్యాదులు వస్తున్నాయి. రామయ్య నిజాయితీని శంకించినందుకు నిన్నిప్పుడే వంటశాల నుంచి తొలగిస్తున్నాను. క్షమించండి ప్రభు, నా తప్పు తెలుసుకున్నాను. శిక్ష తప్పదు. సైనికులారా, వీరన్నను కోట వెలుపులకు పంపేయండి. అలా చెప్పగానే వీరన్నను భటులు బయటకు పంపుతారు. రాజుగారు రామయ్య వైపు తిరిగి చిరునవ్వుతో చూస్తారు. రామయ్య, నీ రుణం నేను తీర్చుకోలేను. వజ్ర విలువ కంటే నీ మనసు విలువ గొప్పది. నేటి నుండి నిన్ను ఈ రాజ్యపు ప్రధాన వంటవాడిగా నియమిస్తున్నాను. నీకొక గొప్ప భవనాన్ని, జీవితాంతం సరిపడే సంపదనిస్తున్నాను. సుబ్బయ్య నీకు సహాయకుడిగా ఉంటాడు. రామయ్య కళ్ళమట నీళ్లతో, మీ దయ మహారాజా, నాలాంటి పేదోడికి ఇంత గౌరవం ఇస్తారని అస్సలు ఊహించలేదయ్యా. రామయ్య గారు, మీరు దీనికి అర్హులు. నిజాయితీగా ఉంటే ఎప్పటికైనా విజయం వరిస్తుంది. అప్పుడు రామయ్య తన ఇంటికెళ్ళి పార్వతికి జరిగిందంతా వివరిస్తాడు. యావండి, చూశారా, మనం పడ్డ కష్టాలన్నీ ఈ రోజుతో తీరిపోయినాయి. మీరు రాజుగారికి వజ్రం ఇచ్చారు. దేవుడు మీకు అంతకంటే విలువైన గౌరవాన్ని ఇచ్చాడండి. అవును పార్వతి, నిజాయితీ కంటే గొప్ప సంపద ఈ లోకంలో మరొకటి లేదు. మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే ధర్మం తప్పకూడదు. ఆ రోజు నుంచి రామయ్య దంపతులు సుఖంగా జీవించారు. సుబ్బయ్య రామయ్యకు తోడుగా ఉన్నాడు. సువనగిరి రాజ్యంలో రామయ్య పేరు నిజాయితీకి మారు పేరుగా నిలిచిపోయింది. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? నిజాయితీ ఎప్పటికైనా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అన్యాయంగా సంపాదించిన ధనం ఎప్పుడూ సుఖాన్నివ్వదు.